హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వారణాసి మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్లో వచ్చిన కొన్ని అవాంతరాల వల్ల డిస్టర్బ్ అయి తనకు దేవుని మీద నమ్మకం లేదని, కానీ తన తండ్రి మరియు భార్యకు హనుమంతుడి మీద భక్తి ఎక్కువ అని, ఈ ఈవెంట్కి వచ్చే ముందు ఈ ఈవెంట్ని ఆ హనుమంతుడే వెనకాల ఉండి ఎలాంటి అవాంతరాలు లేకుండా నడిపిస్తారని తన భార్య చెప్పింది. కానీ అలా జరగలేదని, ఈవెంట్లో అవాంతరాలు వచ్చాయని, తనకు హనుమంతుడి మీద కోపం వచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలు భారీ దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై పలు హిందూ సంఘాలు మరియు కొందరు బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజమౌళి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరియు సోషల్ మీడియాలో కూడా రాజమౌళి గారిపై నెగిటివ్గా కామెంట్ చేస్తూ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, రాజమౌళిపై విషం కక్కుతున్న సో కాల్డ్ ధర్మరక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో నాస్తికుడుగా ఉండడం నేరం కాదు. రాజమౌళి దేవుళ్లను నమ్మకపోతే సినిమాల్లో దేవుళ్లను ఎందుకు చూపిస్తారని కొంతమంది అడుగుతున్న ప్రశ్నను ఆయన గట్టిగా ధిక్కరించారు. అలా అయితే గ్యాంగ్స్టర్ సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్స్టర్ అవ్వాలా, హర్రర్ సినిమా కోసం దయ్యంగా మారాలా అంటూ విమర్శకులపై సెటైర్లు వేశారు. రామ్ గోపాల్ వర్మ అంతటితో ఆగకుండా, రాజమౌళి దేవుణ్ణి నమ్మకపోయినా సక్సెస్ అయ్యాడు. దేవుడికే సమస్య లేనప్పుడు అదే స్వయం ప్రకటిత ధర్మరక్షకులకు ఎందుకు కోపం వస్తుంది అని ప్రశ్నించారు. దేవుణ్ణి ఎంతగా ప్రార్థించినా తమ జీవితంలో విజయాలు లభించని కొందరికి ఈ విషయం సహించలేని అసూయగా మారిందని చెప్పారు. ఇది భక్తి కాదు, అసూయకు ముసుగు వేసిన నాటకం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుడు బాగానే ఉన్నాడు, రాజమౌళి బాగానే ఉన్నాడు. బాధపడేది అసూయపడే కొందరే. దేవునికి రాజమౌళితో సమస్య లేదు, రాజమౌళికి దేవుడితో సమస్య లేదు. కానీ ఈ ఇద్దరిని అర్థం చేసుకోలేని కొందరికి మాత్రం బీపీలు, అల్సర్లు వస్తున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్జీవి. రాజమౌళి చేస్తున్న వారణాసి సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని, దేవుడే ఆయన బ్యాంక్ బ్యాలెన్స్కు మరో జాక్పాట్ జోడిస్తారని ఆర్జీవి వ్యంగ్యంగా పేర్కొన్నారు. అసూయపడేవారు ఏడుస్తూ కూర్చోవలసిన సమయం వస్తుంది, జై హనుమాన్ అంటూ పోస్ట్ చేశారు ఆర్జీవి గారు.